ఇది యూవీ క్రియేషన్స్ ఏమైనా మిమ్మల్ని దత్తత తీసుకుందా? యా దత్తత తీసుకున్నట్టేమో సార్, బట్ ఇట్స్ మై ఫ్యామిలీ సార్. సార్ మనతో పనిచేసినట్టు మన ఫ్యామిలీ, అది నేను ఒక్కడే కాదు సార్, చాలామంది దర్శకులు, చాలామంది టెక్నీషియన్స్ మనతో పనిచేసిన వాళ్ళు ఫెయిలియర్ చూసినా సక్సెస్ చూసినా మనతోటే ఉంటారు సార్. అంటే అక్కడ రూల్స్ బుక్ రాశారేమో, మంచితనం తప్ప ఏమి ఉండకూడదు యూవీలో అని చెప్పేసి. ఎన్నిసార్లు గెలిచారు ఏంటి అసలు, ఎలా ఉంటారు ఆయన, కనపడరు బయటకు అసలు ప్రభాస్ గారు? నేను 3 times కదా. అంతేనా? అంటే ఈ సినిమా ట్రైలర్ ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు సార్, అది మేము ఆయన అడగలేదు సార్. సంగీత్ శోభన్ గ్రాఫ్ చూస్తే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి సార్? యాక్చువల్గా మీరు నంబర్ వాడికంటే నేను ఎక్కువ మాడతాను బయట. అండ్ సంగీత్ ఇస్ ఆబ్వియస్లీ డ్యామ్ విటీ ఫనీ ఈజ్ అవుట్ దేర్. ఇది యూవీ క్రియేషన్స్ ఏమైనా మిమ్మల్ని దత్తత తీసుకుందా? నేను మీరేమైనా దత్తత తీసుకున్నారు యూవీ క్రియేషన్స్? లేదు సార్, లేదు సార్. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఫ్యామిలీ అంటే కూడా అంతే కదా. యా దత్తత తీసుకున్నట్టేమో సార్, బట్ ఇట్స్ మై ఫ్యామిలీ సార్. అంటే ఏక్నికతో జర్నీ స్టార్ట్ అయింది, అవును. తర్వాత కళ్యాణం కమనీయం, తర్వాత మారుతి అనే మంచి రోజులు వచ్చాయి, ఈరోజు కపుల్ ఫ్రెండ్లీ. అన్నాళ్ళు రియలీ బిలీవ్ ఇన్ మీ సార్. మనం అంటుంటాం కదా సార్, ఇక్కడ సక్సెస్సే మాట్లాడద్ది, సక్సెస్సే అంత సక్సెస్ ఉన్నప్పుడే చుట్టూ జనాలు ఉంటారు, ఫెయిలియర్లో ఎవరో ఉండరు. యూవీ క్రియేషన్స్ ఫెయిలియర్లో కూడా ఉంటుంది సార్, నా ఒక్కడికి కాదు సార్. చాలామంది దర్శకులు యూవీలో పనిచేసిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఫెయిలియర్ చూసినా సరే, బయటికి వెళ్ళి ఫెయిలియర్ చూసినా సరే, ఎప్పుడు యూవీ దూరం చేసుకోలేదు సార్. ఒకసారి మనతో పనిచేసినట్టు మన ఫ్యామిలీ, అది నేను ఒక్కడే కాదు సార్, చాలామంది దర్శకులు, చాలామంది టెక్నీషియన్స్ మనతో పనిచేసిన వాళ్ళు ఫెయిలియర్ చూసినా సక్సెస్ చూసినా మనతోటే ఉంటారు సార్. ఎందుకంటే వి అట్ యూవీ క్రియేషన్స్, నో మ్యాటర్ వాట్ వి వాల్యూ పీపుల్ ఫస్ట్. ఓకే. అండ్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటీ అవుట్ యూవీ క్రియేషన్స్. అండ్ 2026 sir is going to be one of the most special years for UV Creations, starting with Couple Friendly. ఓ Yeah, I believe. సూపర్. రిలీజ్లు కూడా ఎక్కువ ఉన్నాయి 2026లో Yes. యూవీ నుంచి. Yes. ఓ సూపర్. అంటే అక్కడ రూల్స్ బుక్ రాశారేమో, మంచితనం తప్ప ఏమి ఉండకూడదు యూవీలో అని చెప్పేసి. డార్లింగ్ అందరికీ ఇచ్చేసారేమో ఫ్రెండ్స్. డెఫినెట్గా ఆయన ఒక షాడో కదా సార్, ఆయనతో మొదలైన కంపెనీ ఇది. ఎస్ ఎస్. ఆయన ఎనర్జీ, ఆయన స్పిరిట్ మా అందరిలో ఉంటుంది. He's always going to be there as this imposing figure. So yeah. ఎస్. నాకు తెలిసి బయటికి తెలిసి అయితే 1-2 సార్లు గెలిచారు నాకు తెలిసి. ఎన్నిసార్లు గెలిచారు ఏంటి అసలు, ఎలా ఉంటారు ఆయన, కనపడరు బయటకి అసలు ప్రభాస్ గారు? నేను 3 times కలిసాను. అంతేనా? అంతే సార్. లాస్ట్ కలిసింది పేపర్ బాయ్ అప్పుడు 2018. అంతే సార్. అంతే, అంత తక్కువ? అవును సార్. సార్ మనం మాట్లాడుతున్న పర్సన్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఎస్. హీస్ డూయింగ్ 4 films or 5 films right now. Yes, right. He's probably one of the busiest people in the world. And అంత ఈజీ కాదు కదా సార్ యాక్సెస్. అండ్ యాక్చువల్గా సార్ నిజంగా ఒక అభిమానిగా కూడా నేను ఏమి యాక్సెస్ కోరుకోలేదు సార్. మీరు ప్రయత్నించలా? లేదు సార్, ఎందుకంటే సార్ ఆయన గ్రేట్నెస్ ఏంటంటే సార్, మన యూవీలో సినిమా వచ్చిన యూనో నా సినిమా అవడం, ఈ సినిమా ట్రైలర్ ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు సార్, అది మేము ఆయన అడగలేదు సార్. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన మా అజయ్ అన్నకు ఫోన్ చేసి మా వైష్ణవ్కి ఎవరికో అడిగిచ్చారు దట్ అదేంటి నాకెందుకు చెప్పలేదు, మన పేజ్లో ఎందుకు పెట్టలేదు, ఎందుకు పోస్ట్ చేయలేదు అని. సో దట్ ఈస్ అ గిఫ్ట్, దట్ ఈస్ అ లవ్ దట్ ఐఎమ్ రిసీవింగ్, యూవీ ఈజ్ రిసీవింగ్, అండ్ వీఆర్ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్. అలాంటి మనిషిని ఎలా సార్ అడుగుతాం, ఎలా సార్ ఇబ్బంది పెట్టాలనుకుంటాం? నాకు నిజంగా చెప్తున్నాను సార్, నా ఫోటో కూడా వచ్చారు. నాకు వెరీ సింపుల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ వాచింగ్ హిమ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అండ్ విషింగ్ హిమ్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఒక ఫ్యాన్గా మన హీరోని అంతే సార్, ఇదే సార్ గ్రేట్ ఫ్యాన్ రిలేషన్షిప్ అంటే. ఇలాగే ఉండాలి మనందరం అని మన అభిమాన హీరోలతో నా ఫీలింగ్. ఎస్, వెరీ గుడ్ అండి, చాలా క్లారిటీతో ఉన్నారు. అఫ్కోర్స్ మనం సక్సెస్ అవుతాము, మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాం. సంగీత్ శోభన్ గ్రాఫ్ చూస్తే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి సార్? Is very well deserved and very real, and it was always going to happen. And I feel very happy, sir. Yeah. సంతోష్ గారికి, అది సంగీత్ గారికి, సంతోష్ గారికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఆర్టిస్టులు గానా లేకపోతే మనుషులు గానా? అఫ్కోర్స్ ఈ రెండు, ఆర్టిస్టులు అనుకోండి, మనుషులుగా మీ స్వభావాలు అనండి. యాక్చువల్గా మీరు నంబర్ వాడికంటే నేను ఎక్కువ మాడతాను బయట. అండ్ సంగీత్ ఇస్ ఆబ్వియస్లీ డ్యామ్ విటీ ఫనీ ఈజ్ అవుట్ దేర్, బట్ ఐ ఫీల్ లైక్ కొన్ని విషయాల్లో ఈజ్ అ లిటిల్ మోర్ రిజర్వ్డ్. నేను యాక్చువల్గా నాట్ అట్ ఆల్ రిజర్వ్డ్. ఐఎమ్ యాక్చువల్లీ లైక్ బయట కనిపిస్తున్న సంతోష్ గారు వేరే లోపల లేదు సార్, నేను పెద్దగా రిజర్వ్డ్ ఏం కాదు సార్. నార్మల్గా నేను ఓపెన్ అప్ అయిపోతాను, ఒక పాయింట్ తర్వాత రిలాక్స్డ్గా ఉంటాను నాకు. బట్
సంగీత్ ఇస్ డెఫినెట్లీ లిటిల్ మోర్ రిజర్వ్డ్ దాన్ని ఐ థింక్ ఓకే